మామనగర్ పార్లమెంటు స్థానానికి నేను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది. దానికి గాను ఈ మామనగర్ పార్లమెంటు స్థానంలో ఉన్నటువంటి అనేక సమస్యలు తీసుకొని వాటి మీద పోరాటం చేయాలని మేము అనుకున్నాం. అందులో ప్రధానంగా హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో అందులో సరైన వైద్యం లేక చాలామంది ఇబ్బంది పడుతుంది. దాని మీద ఒక ఆలోచన చేస్తా ఉన్నాం. అదేవిధంగా కాకుండా కంప్లీట్గా ప్రైవేటు విద్యా వ్యవస్థను తీసుకొచ్చి ప్రభుత్వ పాఠశాల నిర్వీర్యం చేసినట్టు ప్రభుత్వం మీద కూడా తిరుగుబాటు చేస్తూ ఉన్నాం. అదే కాకుండా ఈ స్థానికంగా మామనగర్ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక ఫ్యాక్టరీస్ ఉన్నాయి ఇక్కడ. అదేవిధంగా అమర్రాజా ఫ్యాక్టరీని తీసుకొచ్చి ఏనుగొండ దగ్గర వేయడం జరిగింది. దాని నుంచి సుమారుగా 50 కిలోమీటర్లు కాలుష్యం జరుగుతుందని చెప్తా ఉన్నారు. దాని మీద ప్రభుత్వాలు మాట్లాడట్లేదు. అంతకుముందు ప్రభుత్వాలు తీసుకొచ్చి మా పైన రుద్దడం జరిగింది. అదే కాకుండా మామనగర్ స్థానంలో ఉన్నటువంటి మా దగ్గర ఉన్నటువంటి పోలేపల్లి జడ్జిలో ఇక్కడ స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వట్లేదు. కేవలం వాళ్ళు లేబర్గా లేదా అందులో కాయిదాలు ఎత్తే వాళ్ళగా లేదా ప్యాకింగ్ చేసి సిస్టంగా తీసుకుంటున్నారు. కానీ ఎలాంటి టెక్నాలజీ వాళ్ళకి నేర్పట్లేదు. అంటే భూములు ఇక్కడ ఇచ్చినటువంటి రైతులు ఇబ్బంది పడతా ఉంటే ఎక్కడి నుంచి వచ్చి కోట్లాది రూపాయలు సంపాదించుకుంటే వాళ్ళ మీద మాట్లాడుతూ ఉన్నాం. అదే కాకుండా విద్య, ఉద్యోగం, అదేవిధంగా ఈరోజు యువతకు ఉపాధి లేకుండా పోతూ ఉంది. దీని ప్రభుత్వాలు ఎలాంటి రాయితీలు కానీ లేదా వాళ్ళ సంక్షేమం గురించి ఆలోచన చేయట్లే. కానీ అదేవిధంగా మెగా డిఎస్సీలు అని చెప్పి ఉద్యోగులను మోసం చేస్తున్నారు. అదే కాకుండా ఈ మధ్యన ఒకటి పూర్తిగా సెంట్రల్ గవర్నమెంట్ పథకాన్ని తీసుకొచ్చింది ఈజీఎస్ అని చెప్పి. ఈ పథకం కింద విద్యార్థులు అంటే ఎస్సీ ఎస్టీ బీసీలో ఉన్నటువంటి విద్యార్థులు 90 మార్కులు తెచ్చుకున్నా లేదా 110 మార్కులు తెచ్చుకున్నా కూడా వాళ్ళకి ఉద్యోగం రావట్లేదు. కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు 60 నుంచి 70% వస్తేనే వాళ్ళకు ఉద్యోగాలు రావడం లేదు. దాన్ని కూడా బీసీ యువత చాలా నష్టపోతుంది. అదే కాకుండా పార్లమెంట్లో చట్టసభల్లో బీసీల వాటా పెంచమని అడుగుతూ ఉన్నాం. బీసీలకు ఇప్పటిదాకా చట్టసభల్లో వాటా లేదు. రాజ్యాధికారం కోసం అడుగుతూ ఉన్నాం, కానీ రాజ్యాధికారంలో మా వాటా కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కానీ అసలు బీసీలకు చట్టసభలో వాటా లేకపోవడానికి రాజ్యాంగంలో ఉన్న కొన్ని లోపాలు మనం ముందర పెట్టేసి బీసీలకు ఎక్కడ కూడా చట్టసభలో వాటా లేకుండా చేశారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం డిమాండ్ పెడతా ఉన్నాం, మా వాటా మాకు తెలుసండి. బీసీ కులగలను చేపడతామని చెప్పారు, ఎందుకు చేపట్టట్లేదు అడుగుతూ ఉన్నాం. కాలయాపన ఎందుకు చేస్తూ ఉన్నారు? ఈ మధ్యన బీహార్ ముఖ్యమంత్రి గారు ఒక అడుగు ముందుకేసి వారు అన్ని ప్రాంతాల నుంచి కూడా కుల సమీకరణ చేయడం జరుగుతుంది. మేమెంతమంది మాకంతా వాటా తెలవాలంటే ముందు మా గణన జరగాల్సింది. బీసీ గణన మీరు చేయకుండా మాకెట్లా ఉద్యోగాలు ఇస్తారు, మాకెట్లా వ్యాపారాలు ప్రోత్సహిస్తారు, మాకెట్లా ప్రభుత్వంలో రైతులు ప్రకటిస్తారు. అదేవిధంగా సంక్షేమ పథకాలను మీరు మాట్లాడుతున్నారు, కానీ సంక్షేమ పథకాలు ఎటువైపు నుంచి మాకు రావడం జరుగుతుంది. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మేము స్వతంత్ర అభ్యర్థులు ఎందుకు నిలబడడం కారణం ఏంటంటే మేము మొన్నటి వరకు కూడా మామనగర్ పార్లమెంట్ అత్యధిక శాతంలో బీసీలు ఎస్సీ ఎస్టీ బీసీలు కలిపి 80% పైన ఉంది. ఈ పార్లమెంటు స్థానాన్ని మేము బీసీలకి ఇవ్వమని అడిగాం. కానీ అన్ని రాజకీయ పార్టీలు కూడా కేవలం వాళ్ళ గుత్తాధిపత్యం కోసం లేదా అగ్రకులాల మెప్పు పొందడానికేమో కానీ అందరు కూడా రెడ్డిలకి ఇవ్వడం జరిగింది. మేము అంటున్నామంటే మీరు మాట్లాడతారు సమన్వయం సమధర్మం అంటారు కదా, కాంగ్రెస్ పార్టీ కూడా అదే మాట్లాడుతుంది. ఈరోజు అందరికీ న్యాయం చేస్తామని. పార్లమెంటు సీట్లలో మీరు న్యాయం చేయనప్పుడు, అసెంబ్లీ సీట్లో మీరు న్యాయం చేయనప్పుడు నిజంగా బీసీలకు ఎట్లా న్యాయం జరుగుతుందని మేము అడుగుతా ఉన్నాం. దానికి నిరసనగా ఈరోజు మేము వేయడం జరుగుతుంది తప్ప మేము ఏదో గెలుస్తాం, ఏదో రాత్రి ఉదయిస్తామనేది ఇక్కడ ఒకటి చెప్తున్నాం సూటికొచ్చరుగా. ఈ ప్రభుత్వానికి 1 ఓటు పడ్డా 100 ఓట్లు పడ్డా మా నిరసన తెలియజేసినట్టు మేము భావిస్తాము. అందుకే బీసీల మంత్రం కూడా ఈరోజు ముందుకు రావడం జరిగింది. చాలామంది బీసీలు కూడా నామినేషన్ వేయడం జరిగింది. ఒక లక్ష్యంతో వేస్తున్నాం, బీసీలకు రాజకీయ పార్టీలు అన్యాయం చేస్తూ ఉన్నాయి. బీసీలను రాజకీయంగా ఎదగకుండా వాళ్ళు చట్టసభలో పంపితే వాళ్ళ సమస్యల మీద గలమెత్తి మాట్లాడతారని చెప్పి ఎక్కడికక్కడ గొంతునొక్కి పనిచేస్తూ ఉన్నారు. గతంలో కేసీఆర్ గారు 33% దాన్ని తీసుకొచ్చి 22-23% చేసింది. సర్పంచులు, వార్డు మెంబర్లు, జడ్పీటీసీలు ఇత్యాదిగా అవన్నీ కూడా రావడానికి ఆస్కారం లేకుండా చేసినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు మళ్ళీ రోజు ఆయన ప్రజల మధ్యకు వచ్చి మళ్ళీ మాట్లాడుతూ ఉన్నాడు. అదే కాకుండా దాని తర్వాత వచ్చినటువంటి వీళ్ళు కూడా 33% చేస్తామని చెప్పారు. ఆయన ఊసలేదు. ఎందుకంటే చట్టసభలో కనుక మీరు 33% రిజర్వేషన్ ఇస్తే అసెంబ్లీలో సుమారుగా 30-40 మంది వాళ్ళు మా వాళ్ళు ఉండేవారు. ఈరోజు 17 స్థానాలు మామనగర్లో ఉన్నాయి కాబట్టి 17 స్థానాలలో పార్లమెంటు స్థానాలలో మొత్తం తెలంగాణ కూడా తీసుకుంటే 17 స్థానాలలో 6 నుంచి 7 స్థానాలు మాకు వచ్చాయి. మరి రాకుండా చేయడానికి కారణం ఈ పాలకుల ద్వంద్వ వైఖరి కాదా? అగ్రకులానికి అగ్రతాంబులం వేసి బడుగు బలహీన వర్గాలకు మొండి చూపుతున్నట్టు ప్రభుత్వాన్ని మేము ఎట్లా అనుకోవాలని చెప్పి అందుకే వీటి మీద తిరగడానికి ప్రయత్నం చేస్తాం. నగున్నారు పార్లమెంట్ స్వతంత్ర అభ్యర్థిగా మీరు గెలిస్తే మొట్టమొదటిగా చేసే పని ఇది. మొట్టమొదటిగా మేము చేసే పని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే పని తీసుకుంటాం.
తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్స్ మందులు లేకుండా ఇబ్బంది పడుతుండే పేద రోగులు చాలా మంది ఉన్నారు. వాళ్ళ కోసం కార్పొరేట్ వైద్యాన్ని తెరిచి ప్రభుత్వ ఆసుపత్రులు నిర్వీర్యం చేసి కాబట్టి వారిని ప్రవర్తించే కార్యక్రమం తీసుకుంటాం. అయితే గతంలో మీరు బీసీ ఐక్యత కోసం ఎంతగానో ఉద్యమాలు చేపట్టారు. ఇప్పుడు ఆ బీసీ ఈ సంస్థలన్నీ ఆర్గనైజేషన్ అన్నీ మీ వెంబడి వస్తున్నాయి. చాలా వరకు బీసీ సంఘాలు కూడా మద్దతు ఇవ్వడం జరిగింది. బీసీ సంఘాలందరితో కూడా నేను కూడా చర్చించడం జరిగింది. ఒకే ఒకటి చెప్పాను, అన్ని సంఘాలు కూడా నాకంటే మంచి వ్యక్తి కనుక బీసీలో పోటీ చేస్తే నేను బేషరతుగా మీకు మద్దతు ఇస్తా అని చెప్పడం జరిగింది. లేదా మీరు నాతో కలిసి పనిచేయని చెప్పాను. చాలా సంఘాలు ఇప్పటికే నాకు సహకరిస్తామని మాట ఇవ్వడం కూడా జరిగింది. వాళ్ళు అన్ని ప్రాంతాల్లో వాళ్ళకు ఉన్నటువంటి సౌలభ్యాన్ని లేదా వాళ్ళకు ఉన్నటువంటి సమాచారాన్ని 10 మందికి పంచుతూ ఉన్నారు. కాబట్టి బీసీ సంఘాలుగా నా వెంబడి నడుస్తుందని నేను భావిస్తూ ఉన్నాను. అదే కాకుండా మా ఆర్గనైజేషన్ ఉంది, రజక సంఘం కూడా ఆర్గనైజేషన్ ఉంది నాకు. దాంతోపాటుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీలు కూడా నాకు మద్దతు ఇస్తూ ఉన్నారు. నాయ బ్రాహ్మణ సంఘాలు కూడా మద్దతు ఇవ్వడం జరిగింది. నాకు చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ ఫోన్లు వస్తూ ఉన్నాయి, అన్న మీకు ఖచ్చితంగా మేము వేస్తాం ఓటుని. అయితే ఈ ఎన్నికలు ఎట్లా తీసుకొచ్చి పెట్టారంటే విచిత్రం ఏంటంటే ఓటుకున్నటువంటి సిద్ధాంతాన్ని తీసుకొచ్చి ప్రజల వద్ద పెట్టి పేదవాడి ఎన్నికల్లో పోటీ చేయడానికి వీలు లేకుండా చేసినటువంటి దౌర్భాగ్యాన్ని మేము ఖండిస్తూ ఉన్నామండి. దీంట్లో ఇది మామూలు విషయం కాదు. ఎందుకంటే పేదవాడి ఎన్నికల దరిదాపు పోకుండా చేసినటువంటి వ్యవస్థను దుర్మార్గమైన వ్యవస్థను మేము దీన్ని భావిస్తూ ఉన్నాం. ఒకప్పుడు 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు పెడితే ఎక్కువే. ఈరోజు కోట్లలో ఉంటే తప్ప, బ్యాంకు బ్యాలెన్స్ కోట్లలో ఉంటే తప్ప ప్రజల మధ్య కోరిన దుస్థితి కలిపినటువంటి పాలకులను మనం ఎట్లా సమర్థిస్తామని చెప్పాను. ప్రచారం ఎలా చేస్తుంది? ప్రచారం అయితే ఇప్పటికీ మేము స్టార్ట్ చేసాం, అక్కడక్కడ మాట్లాడుతూ ఉన్నాం. రేపటి నుంచి ఉధృతం చేద్దాం అనుకున్నాం. ప్రాంతాల వారిగా అటు నారాయణపేట మొదలుకుంటే ఇటు కామన్గల్లు, కోడంగల్లు, భోజగిరాంక, ఇటు 4 ప్రాంతాలు కూడా పర్యటించాలనుకున్నాం. ఇప్పటికే మా సంఘ నాయకులు కూడా మమ్మల్ని మాట్లాడుతున్న టచ్లో ఉన్నారు. ఎంతో కొంత సహకరిస్తామని చెప్తాను. ఎక్కడ ఏం తీసుకుని కూడా ఆర్థికమే ప్రధానం. మానవ సంబంధాలని ఇప్పుడు ఆర్థిక సంబంధాలు అయిపోయినాయి. కాబట్టి ప్రజా సంబంధాలు అనేది మాటకు ఊసెత్తకుండా ఆర్థిక అంశాన్ని ప్రధానంగా తీసుకొచ్చి ముందు పెడుతున్నారు. కాబట్టి కొంచెం ఇబ్బందులు పాలవుతుంది. వాస్తవం దాన్ని అంగీకరించాల్సింది. అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని పోతున్నారా మీరు? అన్ని వర్గాలతో చేరదీసే ప్రయత్నం చేస్తున్నాం. అందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాను. సమీకరించమని చెప్తే సహాయం చేయమని కూడా అడుగుతూ ఉన్నాం. ఎందుకంటే డబ్బు లేని పేదవాళ్ళు ఓటును డబ్బుతో కొనుక్కునే అవస్థ మాకు లేదు, లేదా అంత డబ్బు మా దగ్గర కూడా లేదు. కాబట్టి మేము వాళ్ళ చేసి గత కొన్ని సంవత్సరాలుగా ప్రజల మధ్య పనిచేస్తున్నాం. ప్రజా సంఘాలుగా, ప్రజా సమూహాలుగా, లేదా అన్ని వర్గాలతో కలిసి తిరిగినటువంటి ఆలోచన విధానాన్ని నేను అందరితో మొదటి కూడా పంచుకున్నటువంటి వ్యక్తిగా నాకు ఆదరణ ఉందని నేను భావిస్తూ ఉన్నాను. నా వైపున ఎంతో కొంత జనం నడుస్తారంటే నేను స్పష్టంగా నమ్ముతా ఉన్నాను. మీ ప్రధాన ఎజెండా? మా ప్రధాన ఎజెండా ఒకటి, బీసీలకు చట్టసభలో వాటా కల్పించాలి, పార్లమెంటులో కానీ అసెంబ్లీలో కానీ. రెండవది, ఈ మామనారు పార్లమెంటు స్థలం కాలుష్య రహితం లేని ఫ్యాక్టరీలు ఎవరైతే ఉంటే వారిని సమర్థిస్తాం. కాలుష్యంతో ఉన్నటువంటి ఫ్యాక్టరీలు తరుముకుంటే ముందుకు నడుస్తాం. మూడోది, విద్యార్థులు ఇంటర్ డిగ్రీ పూర్తి చేసుకున్న వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు లేక నిర్వీర్యమైతే ఉన్నది. వాళ్ళు అనేక చెడు అలవాట్లకు దారి తప్పుతారు. కాబట్టి దాన్ని ఎక్కడికెక్కడ కట్టడి చేసే పని చేస్తామని చెప్తాం. అదే కాకుండా మా రజక సంఘం నుంచి కూడా మేము ఇప్పటికీ ఎస్సీ హోదా కోసం కొట్లాడుతున్నాం. ప్రభుత్వాలు కనుక ముందుకు వచ్చి ఎస్సీ హోదాను మేము సమర్థిస్తామంటే వారి వెనుక నడవడానికి కూడా మా సమాజం కూడా తెలియజేస్తూ ఉన్నాం.